వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. వారం రోజులే మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల అధినేతలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. విమర్శ ప్రతి విమర్శలతో ఎన్నికల వేడిని ఒక్కసారిగా పెంచేశారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా రాష్ట్రమంతా కలియదిరుగుతున్నారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తేవాలని విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ మధ్యాహ్నం 12:45 ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఉదయగిరిలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఎన్నికల సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. గుంటూరు జిల్లా వినుకొండలో సాయంత్రం 5:30 గంటలకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7:30కి గుంటూరు జిల్లా నర్సరావుపేటలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. ప్రచారానికి ఒక్కరోజు విరామం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇవాటి నుంచి మళ్లీ మొదలుపెట్టారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, గురజాలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అనంతరం ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు ఒంగోలులో జగన్ ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 3:30కు కృష్ణా జిల్లా మైలవరంలో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కూడా 2 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఆందోల్ ఈ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5:30 గంటలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు, ఇతర నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అసలే మండుటెండలు. ఇటు చూస్తే ఎన్నికల సీజన్. ఆకాశంలో భానుడి భగభగలు, కింద భూమిలో నుంచి సెగలు. మరి ఎన్నికల్లో ఓటర్ దేవుడి కరుణ కావాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికి తిరగాల్సిందే. అందుకే ఎండను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగుకు పట్టుమని 7 రోజులే ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే భానుడి ప్రతాపానికి అభ్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురవుతున్నారు. ఏపీలో ఎన్నికల హీట్కు సన్ స్ట్రోక్ తోడైంది. ఎన్నికలకు 7 రోజుల సమయమే ఉండడంతో ఆయా పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. అయితే మండే ఎండలు అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఎక్కువ అవడంతో ప్రచారానికి ఆటంకం ఏర్పడుతోంది. మధ్యాహ్న సమయంలో కార్యకర్తలు బయటకు రాకపోవడంతో అభ్యర్థులకు ఎండ దడ మొదలైంది. మండుటెండల్లో ప్రచారం చేస్తుండటంతో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. కార్లలో ఏసీలు, జేబుల్లో గ్లూకోజ్ ప్యాకెట్లు, నెత్తికి రుమాళ్లు, టవర్లు కట్టుకుని ప్రచారానికి వెళ్తున్నా కొంతమంది అస్వస్థకు గురవుతున్నారు. మొన్న మంత్రి భూమా అఖిలప్రియ, పెరుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు, నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ అభ్యర్థి కిరణ్ వడదెబ్బకు గురయ్యారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో అస్వస్థతతో హాస్పిటల్లో చేరారు. ఎండల్లో ప్రచారం చేయడం వల్ల నేతలు డీహైడ్రేషన్కు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకల్లా అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం 1-2 గంటలు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు మరలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నేతలు పాదయాత్రగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అభ్యర్థుల్లో ఎండ దడ మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలు కాగా మార్చి మొదటి వారంలో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వడగాల్పులు కూడా వీచాయి. ఇదే తీవ్రత మున్ముందు కొనసాగకపోయినా ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఒకవైపు వెదర్ హీట్, మరోవైపు పొలిటికల్ హీట్ను నేతలు ఎలా తట్టుకుంటారో చూడాలి.